మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1-2. మనం నేర్చుకున్న విషయము ఆత్మ సంబంధ స్పిరిచువల్ మ్యాన్, ఆత్మ సంబంధమైన మనుషులు గురించి మనం నేర్చుకున్నాం. అదే దానికి ముందుకు మనము ఆ ఆత్మీయ విషయము ఏది అని కొన్ని విషయాలు అని చెప్పారు. అది మొదటిగా ఒకసారి కూడా చెప్పుకొని ముందుకు వెళ్తుందండి. ఒకటి దుష్టాత్మ సేన, అది నేను మొదటి చెప్పారు. రెండవది దేవుని నుండి వచ్చిన వస్తువులు, దేవుని దగ్గర నుండి వచ్చిన వస్తువులు. రామపత్రిక 7:14 వాక్యం. రెండవది ఆత్మీయ వస్తువు, ఆత్మీయ ఆహారము, ఆత్మీయ పానము, ఆత్మీయ వంట. అది నేను చెప్పాను. దేవుని స్తోత్రం. ఆత్మీయ సందేశం, అది నేను చెప్పానండి. మొదటి కొరింథీ పత్రిక 13. తర్వాత నేను చెప్పాను ఆత్మీయ గీతం. 5. 6 ఆత్మీయ గ్రహము లేకపోతే ఇల్లు, ఆత్మీయ ఇల్లు. 7 ఆత్మీయ వరములు, అది నేను చెప్పాను. మీరు మర్చిపోలేదు అనుకున్నారు. తర్వాత 9 ఆత్మీయ వస్తువులు, ఆత్మీయ స్పిరిచువల్ ఆశీర్వాదం, అదని చెప్పారు. దేవునికి స్తోత్రం. అది 2 భాగం ఉంది. అది మీకు నేను చెప్పింది. దేవుడి దాసు వలన, దైవదాసు వలన మనకు దొరికిన ఆశీర్వాదము. 2 దేవుడి వలన దొరికిన ఆశీర్వాదం. 9 నేను చెప్పినది అంటే ఆత్మీయ యాగం, బలులు. పాత నిబంధనలో 5 విధములుగా బలులు. అక్కడి నుండి మనము నేర్చుకోవాలి. ఒకసారి ఆ వాక్యం చదివేసి ముందుకు వెళ్తున్నాడు. మొదటి పీతరు 2వ అధ్యాయము 5వ వాక్యం. 2:5. ఆత్మ సంబంధమైన బలులు. ఈ ఆత్మీయ అనేది తర్వాత నేను చెప్తాను. దాని ముందుకు ఆత్మీయ బలులు, ఆత్మీయ విషయం కొన్ని విషయాలు తెలిసిన తర్వాత ఆత్మీయ మనుషులు ఎవరైనా నేను చెప్తున్నారండి. స్తోత్రం. అప్పుడు మనం నేర్చుకున్న విషయం నడిచిపోకూడదండి. ఆత్మ సంబంధమైన బలులు. ఇప్పుడు పాత నిబంధనలో 5 బలులు ఉంది. నేను చెప్పాను మీకు, నేను మర్చిపోలేదని అనుకున్నారు. శ్రద్ధగా వినాలి. వెనకలు ఉన్న వాళ్ళందరూ శ్రద్ధగా విన్నారు. ఒకటి దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప బలి, అపరాధ పరిహారాంత బలి. అంటే 5 విధములున్న బలులు. ఇది కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు నేను చెప్పిన మాట సరిగా వినండి. పాత నిబంధనలు బలి అర్పించినది ఒక మనుషునికి విడుదల కొరకు వేరొక మనుషుడు ఏం చేస్తున్నారు? బలి అర్పించారు. ఒక మనుషునికి పాపక్షమా లేకపోతే విడుదల పొందడానికి ఇంకొక మనుషుడు ఏం చేస్తున్నారు? బలి అర్పించిన. ఆ పద్ధతి కొత్త నిబంధన లేదు. ఆ పద్ధతి కొత్త నిబంధనలో లేదు. ఎవరు విడుదల కావాలో బలి అర్పించాలో వారే అర్పించాలి. నేను చెప్పిన మాట అర్థమైందా? బలిలో నీ కోసం వేరొక మనుషుడు బలి అర్పించరు. బలి అర్పించాలంటే మీరేం చేయాలి? పాత నిబంధనలో బలి అర్పించినది యాజకుడు. పాత నిబంధన ఎక్కడ బలి అర్పించారు? దేవాలయం. 3 పాత నిబంధనలో బలి అదొక పశువుకి వధించి. ఇది 3 వస్తువులు. బలి వేరే, తర్వాత దేవాలయం వేరే, తర్వాత బలి అర్పించిన వ్యక్తి వేరే. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఇది 3 మనమే.
మూడు ఒకటి అని చెప్పిన కంటే కొంచెం మనమే, యాజకుడు మనమే, ఆలయం మనమే, బలిలే మనమే. ఎంతమందికి అర్థమైంది? అందుకని కొందరు ఇప్పుడు కూడా చెప్తారు బలి అర్పించేది, బలి అర్పించండి. విశ్వాసాలకు తెలియాలి కదా ఏంటి తెలియదు, అలాగైతే విశ్వాసాలు బలి అర్పిస్తున్నారు. అందుకని ప్రియ సంఘ బిడ్డలారా, దేవాలయం మీరే, బలి అర్పించేది మనమే, బలి అర్పించిన ఆ మృగము నువ్వే. పాత నిబంధన బలి అనగా చంపేసి బలి అర్పించాలి, కొత్త నిబంధన చంపకుండా బ్రతికినప్పుడే బలి అర్పించాలి. చదివేది రోమాపత్రిక 12వ అధ్యాయము 1 నుండి 3 వరకు నేను ఆ రోజు కొంచెం చెప్పి ముగించారు. ఒకసారి వెళ్ళి చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును సజీవ యాగముగా మన శరీరం ఏం చేయాలి? అర్పించుకోవాలి. బ్రతికి ఉన్నప్పుడు దేవునికి ఏం చేయాలి? బలి అర్పించుకోవాలి. చచ్చినది బలికి దేవునికి అవసరం లేదు. చచ్చినది బలి దేవునికి అవసరం, బ్రతికిన బలి. అందుకని విశ్వాసులు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి? బ్రతికిన బలియే దేవుడు కోరుకున్నాం. అలాగే నీ శరీరం అర్పించాలి. ఏంటండి అక్కడ శరీరం అంటే నీ శరీరంలో ఉన్న అవయవాలు మొత్తం ఏం చేయాలి? పాత నిబంధనలో ఉన్న ఫస్ట్ బలి అండి, పాత నిబంధన మొదటి బలి అండి. ఇప్పుడే చెప్పారు ఏంటి? దహన బలి. పాత నిబంధన మొదటి బలి దహన బలి. దహన బలికి అర్పించడానికి తీసుకొని వచ్చిన పశువు మొదటి అది తోలు తీయాలి. తోలు ఏం చేయాలి? ఉలిచి వేయాలి. తోలు ఉలిచి వేయడానికి ఉన్న కారణము, నేను ఒక పశువుని తెచ్చి ఉంచను, మీరు ఒక పశువుని తెచ్చారు, కిషోర్ ఒక పశువుని తెచ్చి, ఇంకా చంటి ఒక పశువుని ఇచ్చినప్పుడు ఇది తోలు ఉడిచలేకపోతే ఎవరెవరు అర్పించారని తెలిసిపోతాయి. అందుకే తెలియకుండా అన్నిటినీ తోలు తోలు తీసేస్తే తోలు ఏ పశువు ఎవరికి తీసుకొని వచ్చినాయి ఎవరికి తెలియదు. అందుకని నీ తోలి నీ భావ స్వభావము కొలిచి చేయాలి, యాగం అర్పించాలి. యాగం అర్పించినప్పుడు తల తీసుకొని రావాలి, కాలు తీసుకొని రావాలి, ఇంకేంటి అంటే శరీరం తీసుకొని రావాలి. అంతరంతరములు అంతరంతరములు ఏం చేయాలి? తీసుకొని వచ్చి మొత్తం దహన బలికి దహన బలి అని మొత్తం అర్పించినదే దహన బలి. అదే రీతిగా కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు నీ మొత్తం ఏం చేయాలి? శరీర అవయాలు మొత్తం. మీరు ఇక్కడికి వచ్చిన కొందరు ఇప్పుడు కూడా శరీరం ఇక్కడ ఉంది, మనసు ఎక్కడ ఉంది? దేవుడు కోరుకొనలేదు. ఇక్కడికి వచ్చి అటు చూసి కూర్చున్నారే, దేవుడు కోరుకున్న నీ తల రావాలి. తల అంటే నీ తలంపు, ఆలోచన, అది ఎక్కడికి రావాలి? యాగం అర్పించడానికి బలిపీఠములకు రావాలి. నీ అదిని బలి అర్పించాలి. సహోదరి సహోదరులారా, ఆరాధన సరి అయిన ఆరాధన దేవుడికి ఇష్టడుగా ఉండడానికి నీ తలపు, నీ ఆలోచన, నీ శరీరం, నీ అంతఃప్రజ్ఞ, నీ కన్ను, నీ చెవులు, నీ మూకు, నాకు, కాలు, హార్ట్ మొత్తం దేవుడికే చేయాలి. అందరి శరీరం ఎక్కడ ఉంది? తల మొత్తం ఏ సంతకాడ ఉందో ఇరుక్కుపోనుకుంటున్నా. నీ ఆరాధన కాదు. శరీరం ఎక్కడే ఉంది కానీ మనసు ఎక్కడెక్కడో. అబ్రహాము బలి అర్పించినప్పుడు పక్షులను ఏం చేయలేదు, వధించలేదు కాబట్టి ఏమైంది? గద్దలో ఆ పక్షి శరీరములకి గద్దలు దిగారట. ఎందుకు గద్దలు దిగారు? అది అక్కడ సరి అయిన రీతిగా సమర్పించలేదు. అందుకని మీకు మీ జీవితంలో అలాగా వస్తున్నారు, గద్దలు దిగుతున్నారు. నీకు తెలియదు, మనకు తెలియట్లేదు గద్దలు దిగినాయి. ఏది గద్ద వచ్చారంటే మీకు ఎలా తెలుసు? సాతాను వచ్చి నీ బలిలో ఏం చేస్తున్నారు? నీ తలంలో ఆలోచన, నీ చింత యావత్ ఆలోచన మొత్తం ఉంది కదా, అక్కడ కూడా దేవుడు అగ్గి దిగాలి. దేవుడు
అక్కడే అగ్గి దిగకుండా గద్దలు దిగుతున్నారు. అగ్గి దిగకుండా ఎవరు దిగుతున్నారు? అందుకని శరీరం బాగులేదు, కుటుంబంలో సమస్య, వేదన, చర్చికి వచ్చినప్పుడు సంతోషం లేదు. ఏం కారణం అంటే నీ చింద దేవుడి సన్నిధికి తీసుకుని రాలేదు. దేవుడి దగ్గర రాలే. అది మొత్తం ఊరు మొత్తము నీవు ఏంటంటే నీకు దొంగలకి పట్టబడిన దొంగలకి నీకు ఉన్న తేడా ఏంటి? పట్టబడిన దొంగ పట్టబడలేని దొంగకి తేడా ఏంటిది? పట్టుకోబడిన దొంగ పట్టబడని దొంగకి తేడా ఏంటి? లేకపోతే దొరికిన దొంగ దొరకని దొంగ తేడా ఏంటిది? లేదు, ఒక గోడ సరిహద్దే. ఆడ అవతల పక్క దొరికాడు, ఇటు ఇవతల పక్క దొరకలే. దొరికింది దొరకలేదు దొంగ. అర్థమైందా లేదా? ఆ గోడే వారికి కంచి, ఇటు అటు రోడ్డు దొరికిపోయాడు. దొంగ అని చెప్పిన టికెట్ లేకుండా ఊరు మొత్తం తిరుగుతున్నారు. నీ చిన్న మొత్తం టికెట్ లేకుండా ఊరు మొత్తము తిరుగుతుంది. అప్పుడు నీ పట్టబడిన దొంగ కాదు, పట్టబడలేని దొంగ. టికెట్ లేని వాడికి ఏం చేయాలి? పట్టుకోవాలి. పట్టుకోవాలి. నీ ఇప్పుడు వరకు ఏం చేయలేదు. బయట ఉన్నారు, ఆడు లోపల అందరు తేడా. ఆడు పట్టబడింది, ఇటు పట్టబడలేదు. పట్టబడలేని దొంగ. హల్లెలూయా కూడా రావట్లేదు, భయం వేస్తుంది. ఆరాధనకి వచ్చినప్పుడు పిల్లలకి ఆడడం, పిల్లలతో మాట్లాడడం, వాక్యం అశ్రద్ధగా కూర్చి వినడం, అటువంటి చేసిన వాడు శరీరములకి గద్దలు దిగుతుంది, సాతాను దిగుతుంది. అది అబ్రహాము వెలుగులోనికి అగ్గి దిగకుండా నేను చదివించే వినిపించలేదు కదా. ఆదికాండం 15వ అధ్యాయం 18 ఆదికాండము 15వ అధ్యాయము 11వ వాక్యం. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. 10 నుండి చదువు. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండములు దాని ఖండములకు ఎదురుగా నుంచెను. పక్షులు అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. అంటే బలి అర్పించడానికి ఎక్కడికి తీసుకొని వేది మీదకి తీసుకొని వచ్చాడు. బాకీ అన్నింటికీ ఏం చేశారు? ముక్కలు చేశాడు. 10 ముక్కలు చేశారు. ఈ పక్షికి మాత్రం ఏం చేయలేదు, ఖండించలేదు. అంటే వధించలేదు. ఖండించలేదు కాబట్టి దానిలోకి ఎవరు దిగారు? బలి అర్పించినప్పుడు ఎవరు దిగాలి? అగ్గి దిగాలి కదా. అగ్గి దిగకుండా గద్దలు దిగొచ్చాయి. ఇదే చాలా మంది విశ్వాసి ఇప్పుడు కూడా గద్దలు దిగుతున్నారు. అదే చర్చకు వచ్చినప్పుడు కొనుక్కుతున్నారు కదా. గద్దలు దిగిన వాడే ఆడు. గద్ద దిగింది డాడీకి అర్థం కాలేదు, చూసిన పాస్టర్ గారికి అర్థమైపోయింది. గద్దలు దిగింది అండి. మీరు వచ్చి ఎనగా వెళ్ళిపోతుంది. నాకు నో ప్రాబ్లం, పాస్టర్ గారికి నో ప్రాబ్లం. నీకు దేవునికి సంబంధం. హల్లెలూయా. నీ ఆరాధనకి వస్తాయి. నీ ఆరాధనలు అగ్ని దిగాలి. నీ ఆత్మలు అగ్ని దిగాలి. నువ్వు బలి అర్పించడానికి అగ్ని దిగకుండా గద్దలు దిగి వెళ్ళింది కాబట్టి 430 సంవత్సరములు అబ్రహాము తరములు ఎక్కడికి అయింది? ఎక్కడికి వెళ్ళిపోయారు? 430 సంవత్సరం. అదే ఉందండి 15వ అధ్యాయంలో 14-15 చదవండి. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. మీరు ఎవరికి దాసులవుదురో ఆ జనులకే 400 సంవత్సరం మీరేమైంది? శ్రమ కాదు, దాసులు.
ఎందుకు అలాగే దాసుడు అవడానికి ఉన్న కారణం? నీ ఆరాధన సరిలేదు కాబట్టి. ఆరాధనలో ఈ తల్లిదండ్రి మారు మనసు పొంది బాప్తిసం పొంది వచ్చిన వాడు సరిగా ఆరాధన చెయ్యలేకపోతే నీ శరీరం నుంచి పుట్టి కదిన బిడ్డ చర్చికి అడుగు పెట్టదు, ఆడు ప్రార్థనకి కూర్చోదు. నీ సరి లేదు, నీ ఆరాధనలకి ఏం లేదు, దిగలేదు, అగ్ని దిగలేదు. దేవుడు అగ్ని దిగిన వ్యక్తి జీవితంలో తన పిల్లలు కూడా ఒక్కడు కూడా అక్కడ ఉండకుండా ఆడందరూ దేవుడి సన్నిధికి వస్తారు. 400 సంవత్సరము దాసులుగా మారడానికి కారణం అబ్రహాము చేసిన ఆరాధన. పచ్చినికై ఖండించలేదు కాబట్టి దాని ఎవరు దిగారు? ఎంత సాతాని శక్తి దిగింది. దిగినప్పుడు ఆడ ఏం చేశారు? తోలి వేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ తోలి వెళ్తే పోయిందా? వాళ్ళే నీ నంబర్ వాళ్ళే తీసుకొని రాసుకున్నారండి. విశ్వాసి వచ్చిన తర్వాత నీ సరి అయిన ఆరాధన చేసిన వాడు అయితే నేను ఇంటిని ఒక్కడు కూడా మిగలకుండా అందరూ దేవుడి సన్నిధికి వస్తుంది. ఒక 5, 10, 12 సంవత్సరం లోపల ఆడే ఎక్కడికి రావాలి? చర్చికి రాదు. ఎందుకు రాలేదంటే నీ ఆరాధన సరిలేదు, నీలోనికి అగ్ని సరిగా నిగదలేదు, స్తోత్రం కలిగింది. నీ అనుకున్నారే నేను ఎలాగైనా పాటు పాడి చర్చికి వెళ్ళేదో బొమ్మలతో పూజ వెళ్ళిపోతే సరిపోతుంది అని అనుకుని ఒక నో ప్రాబ్లం. నీ తరములు నీ వెనకలు వచ్చిన పిల్లలు ఉంది కదా, ఇప్పుడు మీకు తలనొప్పి రావదు. కొన్ని సంవత్సరం తర్వాత వారు తలనొప్పిగా మారిపోతుంది. అబ్రహాముకి అలాగా జరిగింది. స్తోత్రం. 400 సంవత్సరం పిల్లలు ఏమైంది? దాసులుగా మారింది. ఆ శ్రమ పడింది. ఎవరు? అబ్రహాము చేసిన ఆరాధన. నేను చెప్పిన మాట అదండి. స్తోత్రం. ఆరాధనకు దేవుడు విడుదల పంపిస్తున్నాడు. అందుకని శరీరము దేవునికి సమర్పించి ఆరాధించాలి. చర్చికి వచ్చినప్పుడు ఇది దేవుడి సన్నిధి ఇక్కడ ఉంది, దేవుడు ఇక్కడ దిగి వచ్చిన స్థలము. అందుకని భయభక్తి కలిగి ఆరాధించి దేవుడిని మనస్ఫూర్తిగా నీ ఆరాధన చూసినప్పుడు దేవుడు విడుదలిస్తాడు. అదే ఒక వాక్యం పట్టుకొని వెళ్ళిపోవచ్చు. దేవదూతలు దేవుడి సన్నిధి ఆరాధన చేసినప్పుడు ఆడికి పడకడానికి స్థలం లేదు, భూమి లేదు. ఆయన భూమికై పునాది వేశారండి. దేవదూతలు దేవుడికి ఆరాధన చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? పునాది వేశారు. అంటే దేవుడికి తెలిసి పిల్లలు ఆరాధన చేసుకున్నారు, వీడికి నివసించడానికి స్థలం లేదని తెలిసి దేవుడి భూమికి పునాది వేశారు. సరి అయిన రీతిగా నీ ఆరాధిస్తే నీకు స్థలం దొరుకుతుంది. సరి అయిన రీతిగా నీ ఆరాధిస్తే నీ కుటుంబం మారుతుంది. సరి అయిన రీతిగా నీ ఆరాధిస్తే నీ ఇల్లు తీర్చబడుతుంది. సరి అయిన రీతిగా ఆరాధిన కుటుంబం అన్ని వేరు జరుగుతుంది. ఆరాధన దేవునికి తప్ప వేరే ఎవరికి ఏం చేయకూడదు, చెయ్యకూడదు, ఇవ్వకూడదు. మీరెవరికి చేయలేదు కదా, మీరెవరికి ఆరాధన చేయలేదు కదా. కానీ మీ ఆరాధన దేవునికి ఇచ్చిన మహిమ దేవునికి ఇవ్వకుండా నీ అది అశ్రద్ధగా ఇక్కడ కూర్చున్నప్పుడు అది అర్థం. దేవునికి స్తోత్రం. మహిమ దేవునికి ఇవ్వకుండా నీ ఏం చేస్తున్నావు? అలక్ష్యంగా కూర్చున్న కాబట్టి ఆరాధన సరిగా జరగదు. అందుకని పౌలు గారు చెప్పారు, నీ శరీరముగా దేవునికి సజీవ యాగంగా ఏం చేయాలి? సమర్పించాలి. అందుకని కంప్యూటర్లకి నేను గట్టి చెప్పిన మాట, సజీవ యాగంగా దేవునికి ఏం చేయాలి? చర్చికి వచ్చినప్పుడు కొంత ఫోన్లు కొప్పుతున్నారు. నిన్న నీ మీదకి సామం తెప్పి వస్తున్నారు. ఫోన్ చర్చి లోపలికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫోన్ సైలెంట్ పెట్టాలి. కోర్టుకి వెళ్ళినప్పుడు నీ ఫోన్ వాడతావా? వాడితే ఏమవుతుంది? ఏమవదు. 2 రోజులు లోపలి పడతారు అందరు. కోర్టు అంటే పేరు భయంకరమైన దేవుడు సాన్నిధ్యం దిగిన. ఇక్కడ చర్చికి ఏం విలువ లేదు.
ఇక్కడ వచ్చిన బిడ్డలకే ఏముంది. ఆమేన్. ఇక్కడ లోపలికి నీ వచ్చినప్పుడు మొబైల్ అన్ని సైలెంట్ పెట్టి దేవుడు వాక్యం విని శ్రద్ధ కలిగి విని ఆరాధించి నీలోకి అగ్గి దిగి నీటికి వెళ్ళిపోవాలి. అదే సజీవ యాగం. స్తోత్రం కలిగి అటువంటి యాగములు దేవుడు ఆ వాక్యం మొత్తం చదవమ్మా. రామపత్రిక 1:1-3 వరకు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఆ. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బకాలు కొనుచున్నాను. ఆ. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యుక్తమైనది. హల్లెలూయా. ఇటువంటి దేవునికి ఇట్టి సేవ. స్తోత్రం. ఒకటి మనకు అర్పించిన బలి శరీర బలి. మొదటి మనం అర్పించిన బలి శరీర బలి అర్పించాలి దేవునికి. రెండవదే మనం అర్పించాలంటే ఫిలిప్పియ గ్రంథము 2వ అధ్యాయం 17వ వాక్యం. ఫిలిప్పియ గ్రంథము 2వ అధ్యాయం 17వ వాక్యం. మరియు మీ విశ్వాస యాగములోను. రెండవది యాగం ఏంటి? విశ్వాస యాగం. స్తోత్రం. హల్లెలూయా. హలో. హల్లెలూయా. విశ్వాస యాగం. యాగం అంటే బలి. విశ్వాస బలి. బలి. స్తోత్రం. హల్లెలూయా. ఆ బలి ఆ విశ్వాస కొరకు నీ ఏం చేయాలి? బలి అర్పించాలి. మొత్తం చదవము 17 వాక్యం మొత్తం చదవం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. డ్రింక్ ఆఫరింగ్. పానార్పణం. అది ఇంగ్లీష్ లో దగ్గర రాయింది. డ్రింక్ ఆఫరింగ్. ఏంటండి? పానీయ అర్పణం. విశ్వాసమైన పానార్పణం. విశ్వాస యాగములోను విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలోను తన సంబంధమైన సేవలో నేను పానార్పణముగా నేను అని చెప్పినది పౌలు గారు ప్రాణార్పణముగా పోయబడినకి నేను ఆనందించి విశ్వాసం కొరకు తన ప్రాణం పెట్టడానికి అది సిద్ధంగా ఉంది. ఆమేన్. దేని కొరకు? విశ్వాసము కొరకు తన ప్రాణాన్ని అడ్డం పెట్టుకోవడానికి కూడా తాడు వెనకాడలే. మీరు రక్షణ పొందారు, బాప్టిస్ట్ పొందారు, మారమనిషి పొందారు, చర్చికి వెళ్తున్నారు. నీకు దొరికిన విశ్వాస విషయంలో నీ ప్రాణార్పణ చేయడానికి రెడీ ఉందా? అలాగైతే మీరు సినిమా చూడరు, అలాగైతే నీ సీరియల్ చూడరు. నీ విశ్వాస విషయంలో మీ ఏం చేస్తున్నారు? పౌలు గారు తన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా అయ్యాడు. నువ్వు ప్రాణం తీయడే, పెట్టకపోతే తీసేస్తున్నాం. మొదటి తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయము 7-8 వాక్యం చూడండి. 2 తిమోథెయుసు పత్రిక 4వ అధ్యాయము 7-8. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడగొట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. కాపాడుకుంటుని. విశ్వాసం నేనేం చేశారు? అందరూ చెప్పాలి. కాపాడుకుంటుని. విశ్వాసం ఏం చేశారు? నీ విశ్వాసం నీ ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. సినిమా చూస్తే వల్ల విశ్వాసం పోగొట్టేస్తున్నాం. సీరియల్ చూడడం వల్ల విశ్వాసాన్ని పోగొట్టేస్తున్నాం. ఏది కాపాడాలో అందరికీ అడుగుతున్నప్పుడు సినిమా చూడకుండా వాక్యం ఉంది. 2 పేతురు 2వ అధ్యాయం 14వ వాక్యం. 2 పేతురు 2వ అధ్యాయం 14వ వాక్యం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరులైన వారి మనసులను మరలు కలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును కన్నులు కలవారుగా అస్థిరులైన మనసులు మరలు కల్పించు కలవారై శాపగ్రస్తుడు. మీదన్నీ చూసి ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తున్నారు, సుఖం చెందుతున్నారు. వ్యభిచారిణి అయినా చూచి ఏం చేస్తున్నారు?
ప్లాన్ చేస్తున్నారు. ఎంజాయ్ చేయి, నో ప్రాబ్లం. నీ ఇష్టం, నీ కష్టం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నల్ల చెప్తే చాలు. ఎందుకు నాకు చెప్తాను? హల్లెలూయా. పౌలు గారు విశ్వాసం కాపాడేది. విశ్వాసం ఏం చేశారు? పోరాడి కాపాడుకున్నారు. ఏం చేశారు? కాపాడుకున్నారు. కాపాడుతున్నావా మీరు? మనం పోరాడి పోగొట్టేస్తున్నాం. ఒకవేళ ఇది జరుగుతుంది అక్కడ నది దగ్గర. ఏంటది మొక్కలు జరిగేది? సంబరాలు. సంబరాలు లేదు, అక్కడ సంబరాలు ఒక ఇది అవుతున్నాయి కదా. ఏంటది? ఏంటది సంబరది? సంబరయాత్ర. మనకేం అక్కడ పని? దేవుని బిడ్డలకి అక్కడికి ఏం పని? నీలవాడి యాత్ర అట. దేవుని బిడ్డలకి అక్కడేం పని? ఏమని అంటే సామాన్లు కొంటున్నాను, ఇల్లు ఇక్కడ ఎక్కడ దొరకదు వాళ్ళు అక్కడికి. నీకు దొరికిన విశ్వాసంలో పోరాడి అది కాపాడుకోవాలి. అప్పుడు కూడా ఆ కాలంలో ఎందుకంటే గొప్ప ఉంది. పౌలు గారు ఎలా జీవితం కాపాడి విశ్వాసం వరకు కాపాడి కాపాడి తనకాయ ఏం చేశారు? శిరఛేదనం అయ్యాడు. శిరఛేదనం తనకాయ తీశారు. ఎవరిది? ఏది విశ్వాసం వరకు నిలబడేరో ఆ విశ్వాసం వరకు తలను అప్పగించుకున్నాడు. తనకి ఏం చేశారు? అప్పగించారు వారు. స్తోత్రం మనకు ఏ విశ్వాసం అయినా కూడా అన్ని విశ్వాసమే అంటాం. అటు సినిమాకి వెళ్ళినా విశ్వాసమే, సీరియల్కి వెళ్ళినా. అది అట్టు విధము నుండి యాగం. విశ్వాసం నీ కాపాడు. విశ్వాసం కొరకు పోరాటం చేయాలి. విశ్వాసం కొరకు ఏం చేయాలి? ఒకసారి దేవుడిని చేతులు అప్పగించిన విశ్వాసం కొరకు నీ ప్రాణార్పణం ఏం చేయాలి? పోరాడాలి. పాణ్యార్పణముగా పోయబడాలి. పాణ్యార్పణముగా పోయబడాలి. విశ్వాసం కొరకు మంచి పోరాటము పోరాడండి. అటువంటి విశ్వాసం మనకు దొరికిన యేసయ్య నుండి. యేసయ్య మనకు ముందుకు నిలబడిన క్యాప్టెన్. తెలుగులో క్యాప్టెన్ కాదు. ఎదురు పత్రిక 12 చూడినప్పుడు అక్కడ క్యాప్టెన్ కాదులే రాయబడింది, నాయకుడు అని. నాయకుడు 12 త్వరగా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిత్తర పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్య. ఇంగ్లీష్ Who is the author, perfecter and captain of faith? విశ్వాసానికి మనకు ఒక క్యాప్టెన్ ఉంది. ఆ క్యాప్టెన్ కర్త ముందుకు నిలబడి ఇలాగ నడవాలి, ఇలాగ చెయ్యాలి, ఇలాగ పోరాడాలి, ఇలాగ జీవించాలి, ఇలాగ చచ్చిపోవాలి అని దేవుడు వాక్యం రాయబడినట్టుగా ఈ జీవించాలి. విశ్వాసాన్ని బట్టి జీవించి విశ్వాసం కొరకు బ్రతికి విశ్వాసం కొరకు చచ్చిపో. అది కాదు. అన్ని ఆచారాలన్నీ చేసుకొని ఇదే విశ్వాసం అని చెప్పుకొని తిరుగుతారు. ఇదే అన్ని ఆచారాలు పాటించుకొని ఇదే విశ్వాసం అని చెప్పుకుంటున్నారు. ఇది మూఢనమ్మకం. అదే విశ్వాసములకు వచ్చిన మునుబట్టి ఉన్న విశ్వాసం. విశ్వాసంలో వచ్చిన మునుపు నీకున్న విశ్వాసములకు వచ్చిన తర్వాత చేయకూడదు. అర్థం కాలేదు. విశ్వాసానికి రాక మునుపు మీరేది సాంప్రదాయాలు చేసేవారో దాన్ని విశ్వాసములోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయకూడదు, అలవాటుగా చేయకూడదు. అలవాటు పొరపాటు అయిపోద్ది. బతుకునేటప్పుడు మెతుకుడు అన్నం పెట్టరు. దేవుడు బిడ్డ కాదండి. మీరు దేవుని బిడ్డ లేదా దెయ్యం బిడ్డ?
అదే నేను అమ్మిన వాడు ఆయన బియ్యం పడదు. దేవుని అడగండి, దేవుని వాక్యం అడగండి, ఎక్కడైనా ఉందా? అది లేదు. అది కొందరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఆడికి తెలియదు, ఇది చేయని వాడికి తెలియదు. మరి ఎప్పుడు ఇంకా అవకాశం దొరకదు కదా. మనం ముందుకు రక్షణలకు వచ్చిన మునుపు ఆ మునుపు చేయన క్రియలు అది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనం దేవుళ్ళలోకి వచ్చినప్పుడు కొత్త సృష్టి, పాతను గతించిపోయారు, ఆచారాలన్నీ విడిచిపెట్టారు. ఇప్పుడు మనకు మొత్తం కొత్త ఆచారం. దానికి బైబిల్ ఎరుగుతుందంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్త దేశంలో నుండి విడిచిపెట్టినది అది మా ఈ నెలకి మొదటి రోజు అంట. ఎప్పుడు నీ రక్షణ పొందారో అప్పుడు నీ డేట్ కూడా మారింది. అది మొదటి డే 1, 1వ దినం, 2వ దినం. ఎప్పుడు మారే అన్నాడు. ఇప్పుడు నాన్న సమాధి గారి సమాధి అని మట్టి చౌరి ప్రార్థన ఏంటండి? మా పరలోకమందున్న మా తండ్రి. పరలోక ప్రార్థన. మా పరలోకమందున్న మా తండ్రి, నీ నామం గణపరచబడును గాక, మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. ఎందుకు పాడుతున్నారో ఈ పాటలు కొందరు తెలియదు. అందరూ పాడలేదు, నేను మాత్రం ఇలా నోరు లేదు, కన్ను దర్శించుకుంటున్నారు. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ప్రార్థన చేయాలని ఇప్పుడు కూడా ఆడు 1 క్లాసులో ఉన్నాం. దేవుడు ఈ ప్రార్థన శిష్యుడికి నేర్పించి ఈ ప్రార్థన పరలోక ప్రార్థన. మళ్ళీ ఎప్పుడైనా ఈ ప్రార్థన చెప్పారు వాళ్ళు ప్రార్థన చేయాలి. యేసయ్య ఆ ప్రార్థన నేర్పించిన సందర్భం తప్ప ఇంకెక్కడైనా ఈ స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను ఏంటి నేర్పిస్తారు? ఈ అక్షరాలు. 2వ క్లాసులో వచ్చినప్పుడు అప్పుడు నేర్పించారు. 3వ అలాగే చెప్తారు, ఇంటికి వెళ్ళిపోమని. 1వ క్లాసు నేను ఏం నేర్చాడు? నేను 2వ క్లాసులో వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అమ్మ, నాన్న, అక్క, చెల్లి అలాగే కలిపి చదవాలి. ఇప్పుడు కూడా నేను అదే చేస్తానని చెప్పుకొని కొందరు ఉన్నారు. దేవుడు అలాగే ప్రార్థన నేర్పించింది. మళ్ళీ అదే చెయ్యి అక్కర్లేదు. ఇప్పుడు నీ చేయవలసిన, నీకు కావలసిన విషయం, నీ విషయం గురించి దేవుడికి తెలియపరచాలి. లేదు అంత ఆరాట పోరాట పడుతున్నా బైబిల్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చదవండి. అందరికీ ఇదే తెలియదండి. అదే ప్రార్థన. దేవుడి రాజు ఇప్పుడు భూములు ఉంది. దేవుడి రాజు ఎక్కడ ఉంది? భూమిలోనే. భూమిలో ఎప్పుడు పెంటెకోస్తు దినం పరిశుద్ధాత్మ దేవుడు భూమిలోకి దిగి వచ్చారో అప్పుడు నుండి దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? భూమి. దేవుని రాజ్యం వచ్చిన కాక అంటే దేవుని రాజ్యం అంటే అలాగే చెప్తే దేవుడి రాజ్యం. ఇప్పుడు జోడి పాస్ ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఆ జోడి పాస్ ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుని తండ్రి ప్రార్థన అయ్యారు, జోడి పాస్ మన చర్చికి త్వరగా తీసుకొని రండి అంటే అలాగే ప్రార్థన చేస్తే మీకు ఏంటి అనిపిస్తున్నారు? మాస్టర్ గారు ఇక్కడ కూర్చున్నారు, ఆయన ప్రార్థన చేసి అంటదింటున్నారు. నేను అలాగా తండ్రి ప్రార్థన చేసింది, నేను ఇక్కడ కూర్చున్నారు, జోడి పాస్ త్వరగా అని చెప్తే ఎలా ఉంది? ఇక్కడ కూర్చుని అలాగే కూర్చున్నారు, అలాగే చెప్తారు. అదే దేవుని రాజు. నేను చెప్పిన రోమపత్రిక 14 మధ్య 17 వాక్యం చూడండి. రోమపత్రిక భోజనం కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దిగి వచ్చారు అప్పుడు నీతి సమాధానం ఆనందం వచ్చిందండి. దేవుని రాజ్యం భూమిలో వచ్చింది. ఇంకా మళ్ళీ ఈ రాజ్యము వచ్చిన కాక వచ్చిన రాజ్యాన్ని ఈడు చూడలేదు, అందుకే వచ్చిన కాక అని పిలుస్తున్నాడు. విశ్వాసం వరకు నిలబడాలి. ఆమేన్. పోరాడాలి, దాని వరకు పోరాడాలి. ఆమేన్. అందరూ కూడా ఇప్పుడు జారిపోవడానికి కారణము, పడిపోవడానికి కారణం ఏంటి చెప్పాలి, ఎలాగ చేయాలి, ఏ బోధ అంటే ఆడికి తెలియదు. ఎలాగ జీవించాలని, ఎలా జీవించుకుపోవాలన్న తెలియట్లేదు. క్రైస్తవులు మారు మనసు మంది బాప్తిసం పొందిన పిల్లలు ఎలాగ జీవించాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ చర్చికి వెళ్ళాలి, ఇదేం లేదు. నీటిని 3 రోజులు ఆదివారం శనివారం వరకు తాగుతున్న ఆదివారం చర్చికి వస్తుంది. లాస్ట్ నో ప్రాబ్లం.
అయ్యగారికి ఏ ప్రాబ్లం లేదు. అయ్యగారు నోరు తెరచరు వాక్యం చెప్పడం. ఆయన తప్పు. ఇప్పుడు అయ్యగారు పిలిచినండి అయ్యగారికి అక్కడ పట్టుకున్నాం పర్లోకం. విశ్వాసులకి నేర్పించి మంచి మార్గం నడిపించడానికే సంఘానికి కాపాడించారు. మంచి కాపాలిగా చెయ్యండి. మంచి కాపాలికి ఏం జరుగుతుందండి? ఎలాగ జీవించాలి? 1 Peter 5:4 వాక్యం. 1 Peter 5:4 వాక్యం. 1 Peter 5:4 వాక్యం. ప్రత్యక్షమాగినప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి పైన 4 వాక్యం నుండి చదువు. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకి మాదిరిగా ఉండుడి. పాస్టర్ ఎలా ఉండాలి? మందకి మాదిరిగా. మాదిరి అంటే మాదిరి అంటే పేరా? మాదిరి అంటే ఈయన ఏ రూట్ లో వెళ్తారో అదే రూట్ లో మనం ఫాలో అవ్వాలి. పెద్ద కాపరి యేసయ్య, భూమిలో కాపరి సంఘ కాపరి పాస్టర్ గారు. పైన కాపరి నడిచిన మాదిరి చూసి పాస్టర్ గారు నడవాలి. సంఘ కాపరి మాదిరి చూసి విశ్వాసాలు నడవాలి. ఒకే లైన్ లో ఉండాలి వీళ్ళు ముగ్గురు. అదే రెండే వాకింగ్ దొరికిన కాணிకలు పట్టుకొని వెళ్ళిపోవడం కాదు సేవ. హల్లెలూయా. అందరికి చూడు, అందరికి వాక్యం ఇచ్చి పోషించి వారికి చూసి నడిపించినవి సేవ. దేవునికి సౌకర్యం. నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమంటే, దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ విషయం అంటే విశ్వాస విషయం నీ బలి అర్పించాలి. ఏది విశ్వాసం పట్టుకున్నారో ఆ విశ్వాసం వరకు నీ పోరాడు. విశ్వాసం బట్టి జీవించి పోరాడాలి, జీవించాలి. అవునా లేదా? ఎబ్రీ పత్రిక 10:38 వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. ఎలా జీవిస్తాను? విశ్వాస మూలముగా. గట్టిగా చెప్పండి. విశ్వాస మూలముగా ఆయన అర్థం రోజు విశ్వాసం తినాలా? దాని అర్థం రోజు విశ్వాసం తినాలా? విశ్వాసాన్ని తినాలి, జీవించాలి. అదే ఆయన అర్థం. అదే దాని అర్థం. రోజు విశ్వాసం తినాలా? రోజు విశ్వాసం కొరకు దేవునికి డిపెండ్ చేయాలి, ఆశ్రయించాలా? దేవుని మీద ఏం చేయలేదు, నమ్మకంతోని ఆశ్రయిస్తే నీకు కావలసిన విశ్వాసం మూలం నీకు దొరుకుతుంది. అర్థమైంది లేదా? 24 గంటలు మనం ఎవరి మీద ఆశ్రయించాలి? దేవుని మీద ఆశ్రయించి అది ఆ యేసయ్యకి విశ్వసిస్తే నీ బ్రతుకుతుంది. యేసయ్యకి విశ్వసిస్తే ఆ విశ్వాసం నీకేమవుతుంది? ఆ విశ్వాసం నీకు కావాల్సిన అన్ని సెట్. అప్పుడు అయ్యగారికి ఎక్కడో డబ్బులు నేను కాసు పట్టుకుని మీకు చూపించాను. ఎప్పుడు చూపించాను? కావాలా? ఎంత డబ్బు ఉందని చూపిస్తాను. చూపించారా? సైలెంట్ అయిపోయారు అందరూ. సైలెంట్ అయ్యారు. అయ్యగారి చేతిలో ఎంత డబ్బులు ఉందో చూపిస్తారట. ఎంత ఉందో నేను చూపించానండి. 40 సంవత్సరం పైకి చేసిన నా అకౌంట్ 11,300 ఎంతో ఉంది. ఇదే అబద్ధం కాదు, నిజం చెప్పాలండి. నేను నమ్ము ఉండాలి చెప్పడానికి. దేవునికి స్తోత్రం. దేవునికి గట్టిగా స్తోత్రం కలిగిందిగా బ్రతికిస్తారు దేవుడు మమ్మల్ని. అంటే కరోనా కాలంలో ఎవరు కూడా మనకేమి లేదు, సంఘం లేదు, ప్రార్థన లేదు, చర్చికి వెళ్ళడం లేదు, చాలా కష్టం ఉంది. అప్పుడేమైందంటే దేవుడు సంఘం పెడుతుంది. ఎలాగ బ్రతుకుతాడండి? పని లేదు, చర్చి లేదు, ఎవరు సైలెంట్ గా అయిపోయింది.
భయపడిపోయారు. మా అకౌంట్ అడుగుతారేమో. చెప్పండి చెప్పండి చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇది జోనిపాటి శబ్దం చెప్పారు కదా, ఎంత ఉందరా అని అనిపించలేదు. ఎంత ఉంది? ఎవరెవరు పంపించి చూడరా, అమెరికా నుండి వారు వచ్చారా, ఐర్లాండ్ నుంచి వచ్చేవారు ఎవరెవరు పంపించారని చూడండి. స్తోత్రం ఇదన్నీ చూపిస్తే నీ పాస్టర్ గారు కూడా వస్తుంది. ఎవరి పేరు కూడా వస్తుంది, నీ అయ్యగారి పేరు కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన. ఇది నా అవధం కాదండి, నేను ఆడగా ఏం తెలియదు, నీ పేరన్నీ చూస్తాను. అమెరికా నుంచి ఎవరైనా వచ్చిందా పంపించాలి కూడా. ఇంకా జోనిపాటి చూడండి, ఆనంద్ గారి పేరు చూడండి ఉందా? పాస్టర్ ఆనంద్, ఆనంద్ ఏపీ. ఇదే ఆనంద్ ఏపీ కాదు, దేవునికి స్తోత్రం. ఆనంద్ ఏపీ ఇతనే. ఇదన్నీ అబద్ధం చెప్పలేదు, దేవునికి స్తోత్రం. వస్తున్నారు, ఎవరు వస్తున్నారు డబ్బులు కొట్టరు, డబ్బులు కొట్టడానికి మా సంఘ బిడ్డలు ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. వేరే వేరే వాళ్ళు కూడా పై డబ్బులు ఇస్తున్నారు. వారెక్కడ ఇచ్చిన ఎక్కడెక్కడ మీటింగ్ వెళ్తున్నా అక్కడ మీటింగ్ ఇచ్చినప్పుడు అడుగుతున్నట్టు. ఇప్పుడు ఆయన ఇంటికి మీటింగ్ పెట్టారు, ఆయన పెట్టారు. అదన్నీ ఎప్పుడే అదన్నీ పెట్టరు కొట్టేసి వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగి. మీరు ఊగించినట్టుగా కాదండి, ఇదన్నీ జోనిపాటి అవుతుంది. నాకు దేవుడు సాక్ష్యం, నాకు మంచి నమ్మకం ఉంది. అన్యాయంగా ఒక్క డబ్బులు కూడా లేదు. ఏది విశ్వాసం పట్టుకున్నారో, సొంత ఊరు, గ్రామము, కులము అన్ని విడిచిపట్టి ఒరిసేకి వచ్చి 40 సంవత్సరాలు నన్ను పోషించిన దేవుడు నా పాప మ్యారేజ్ వచ్చింది, డబ్బు లేదు. మ్యారేజ్ వచ్చిన మునుపు నా కారు దేవుడు ఏం చేశారండి, యాక్సిడెంట్ ఇరిగి 6:30 మంచం మీద పడుకున్నారు. డబ్బులు ఎక్కడ వస్తుందో నాకు తెలియదు. 3 ఆడికి ఇవ్వాలంటే సోదర కట్నం ఏం అడగలే. ఆ కట్నం అడగండి వాడికి నా పాపకి ఇవ్వనని చెప్పారు. ఆడు ఏం అడగలేదు, కానీ ఏదైనా మ్యారేజ్ కోసం ఇవ్వాలి కదా, పెళ్లి ఖర్చులు 3 లక్షలు ఇవ్వాలి. ఆడి అడగలేదు, నీ ఇష్టం, నేనే సొంతంగా చెప్పాడు అందిస్తామని. అప్పుడు ఆడ ఏం అడగలేదు. 1,50,000 అప్పుడు ఇచ్చేది. 1,50,000 ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? చాలా మంది విశ్వాసుని మ్యారేజ్ గురించి తెలిసి అయ్యగారి కాలేజీకి పోయింది ఎరిగి చాలా మంది డబ్బులు పంపించారు. నాకు బయట నుంచి ఉన్నవారు కాదు, మా సంఘ బిడ్డలు చాలా మంది పంపిస్తారు. అతిథికి తెలిసిన వాడు పంపించారు. సోదరం ఇవన్నీ సమకూర్చి వచ్చినప్పుడు సూపర్ గా మ్యారేజ్ అప్పుడే నాకు అర్థమైంది, నా కాలి దిగినది దేనికి? సమకూర్చపడడానికి. దేవుడు నా కాలు ఏం చేశాడు? కాలి ఇరిగొట్టలేకపోతే ఎవరు కూడా రూపాయలు. అందుకే దేవుడు ముందుకు తెలుసు, ఈయన కాలు ఇరిపిస్తే మాత్రము డబ్బులు వస్తామని తెలుసుకొని ముందుకు కాలు ఇరిపించాడు. వేరే దగ్గరికి వెళ్ళి అన్ని మాట్లాడిన అజితే. చివరికి ఆ కుర్రడు ఇల్లు చూడడానికి వెళ్ళింది అందే. స్తోత్రం. నేను చెప్పుకున్న వచ్చిన విషయం, ఏది విశ్వాసం పట్టుకున్నావో ఆ విశ్వాస కొరకు జీవించాలి. మొన్న కదా నిన్న మన ఇంటికి నిన్న మీ ఊరు కదా, తొమ్మర ఊరు పక్కన
ఎడుకోసోయి అదో ఫోన్ చేశాను నాకు, అయ్యారు నేను ఇంటికి వస్తాను, అవును రాడా నీ పని అన్ని చూసుకొని రమ్మని చెప్తారు. ఆడ వస్తామని అనుకోని నేను అజిత్ అన్నం తినలేదు, ఆడు పడుకున్నారు నేను పడుకున్నారు. మనకు నాకు అజిత్కి ఆ కుర్రాడికి మాత్రం అన్నం పెట్టేసారు, కూర అన్ని చేసేది. తర్వాత ఆడు 1:30 అయినప్పుడు అయ్యారు అన్ని పని అయిపోయింది, ఇంటికి అయ్యారు రావాలని. సరే అజిత్కి పంపిస్తున్నాం. అజిత్కి ఫోన్ చేసినప్పుడు అజిత్ చెప్పారు, నానా ఒక్కడు కాదు ముగ్గురు. అప్పుడు ఒక్కడున్నాను అనుకోని నేనేం చేశాను, అక్కడికి నాకు అజిత్కి ముందుకు వంట చేసింది. తర్వాత ఆడి కోసం ఒక్కడు కూడా మళ్ళీ వంట, అప్పుడు ముగ్గురు వస్తుందని చెప్పడం అప్పుడు వేరే ఏం చేశాడు. మళ్ళీ 3 సార్లు నేనేం చేశాను, వంట చేసి కూర చేసి చేప కూర, వేపిడిది కూర అన్ని 3-4 కూర పెట్టి అడిగి పొద్దున పెట్టి పంపించాను. నేను ఎందుకు పంపించాను చెప్తాను. ఆడికి మా విశ్వాసి కాదు, రాయకుడం దగ్గర ఉన్న విశ్వాసి. రాయకుడ అంటే ఒరిస్సా, అది ఆంధ్ర. అది కొంచెం పైన ఆంధ్ర, అదే అల్లముడకి కొంచెం వెనక్కి వాడు వీళ్ళు. ఎప్పుడెప్పుడు ఆడు ఇంటికి వెళ్ళి నన్ను మీటింగ్ పిలుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడెప్పుడు నాకు నెమ్ము కట్టి ఆయిల్ పంపిస్తున్నారు. ఎందుకంటే నెమ్ము కట్టి ఆయిల్ అంటే ఇల్లు శుభ్రం చేయడానికి. అది అలాగే వేస్తే ఏది పురుగులు గిరుగులు ఏమో ఇంటికి రావు. స్తోత్రం చెప్పండి. చెప్పిన మాట ఏంటంటే దేవుడు బ్రతికిస్తున్నారు. దేవుడికి స్తోత్రం అదే చెప్పండి. అంటే ఆంటీ నా భార్య చనిపోయిన తర్వాత ఇప్పుడు వరకు 1 కేజీ బియ్యం కూడా నేను కొనలే. అప్పుడున్న బియ్యం అయిపోవట్లేదు. తినేసినప్పుడు ఆగలేదుగా. దేవుడు అది ఏం చేస్తున్నారు నాకు తెలియదు. సోదరు చెప్పినది నిజం, నమ్ముతున్నది. పిల్లలందరూ వచ్చి మా ఇంటికి వచ్చి చూసి ఇది మన ఇంటికి అన్ని అక్కడక్కడ తిరుగుతున్న బ్రతుకుతాయి క్రీస్తు కొరకు. విశ్వాసం దేవుడు మనము జీవిస్తాను. మొత్తం దేవుడు అప్పుడప్పుడు సమయంలో నేను అంబానీగా నేను మార్చమని నేను చెప్పను, పెద్ద ధనివంతుడిగా మారుస్తానని నేను చెప్పను. నీకు ఎన్ని కావాలో అదే దేవుడు. గట్టిగా దేవుడికి సోదరు ఇంకా గట్టిగా విశ్వాసంతో జీవించాలి. ప్రతిదిన దేవుని మీద ఆశ్రయించాలి. ఖచ్చితంగా ఆరాధన చేయండి, ప్రార్థన చేయండి, విశ్వాసం చేయండి. దేవుడు కలిగి దీవిస్తే దేవుడు దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. దీవిస్తే అదొక బలి. విశ్వాసమైన బలియాగము. మూడవది అన్ని బలి అక్కడ చెప్పడానికి సమయం లేదంటే 141 కీర్తన 2వ వాక్యం. 141 కీర్తన 2వ వాక్యం. నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తిన సాయంకాల నైవేద్యము వలెను. ప్రార్థన యొక్క బలి ఏంటి? ప్రార్థన బలి. ఇంటికి ప్రార్థన ఉందా? హల్లెలూయా. మీరందరూ మానవలసిన మొదటి బాప్తిస్మం మొదలు నీ ఇంటిలో ప్రేయర్ ఉందా? పాస్టర్కి పిలిచి చేయన ప్రార్థన కాదు. నీ పిల్లలందరికీ కూర్చి ఏదైనా ఒక పూట నీ ఇంటిలో ప్రేయర్ ఉందా? మీరు కుటుంబంగా ఉందా? ఎప్పుడు? క్రిస్మస్కి, ఆదివారం వచ్చినప్పుడు, బర్త్డేకి. నీ సరి అయిన విశ్వాసి కాదు. మీ ఇంటిలో ఏముండాలి? దాని బదులు ఎప్పుడైనా సాయంకాలంగా పూజ ఇద్దరే ఉంటారు. ఒక పాట పాడి ఒక పాట పాడిన తర్వాత కీర్తన ఏదో ఒక భార్య చదివి భార్య భర్తలు ప్రార్థన చేసి పిల్లలు తోడుగా ఉండి ప్రార్థన చేసి రాత్రి పడతారు. అలాగా మీ ఇంటిలో ఉందా? అప్పుడప్పుడు ఎప్పుడు. మొదటి పీతరు 3వ అధ్యాయం 7వ వాక్యం. మొదటి పీతరు 3వ అధ్యాయం 7వ వాక్యం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యని సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా భార్య భర్తతోనే ప్రార్థన చేయాలంట. భార్య భర్త కలిసి ప్రార్థన చేయాలి. చర్చిలో కాదు, ఇంటికాడ. ఇక్కడ ఏంటంటే ప్రార్థన
అభ్యంతరం ఎక్కడ అడ్డుపరిచేటట్టుగా ఉండకూడదు. భార్య భర్త లేని ప్రార్థన అడ్డుపరచకూడదు. ఎవరు వచ్చినా కానీ, అక్క కానీ, చెల్లి కానీ, ఊరు వారు ఎవరు ఇంటికి వచ్చినా కానీ నీ ఇంట్లో ఏం చేయాలి? అదే అక్క చెల్లి వచ్చారు వంట తర్వాత మొదటి నీ బ్రతుకు కోసం నీకేం కావాలి? ప్రార్థన. నీ అన్నిలుగా ఉంటున్నప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులు లేచి ఏం చేస్తున్నారు చెప్పండి? తొలి అన్నిలుగా ఉన్నప్పుడు ఇప్పుడు అదే తడి బట్టలతోనే దేవుడు నీ పోకట్లు ఉన్నాడు కదా. దేవుడు జోబీలు కాడ ఉన్నాడు. ఇప్పుడు దేవుడా రావయ్యా, దేవుడు నా లోపల ఎక్కడ ఉన్నారు కానీ దేవుడు నీ తోడు ఉన్నారు. అది నిజం. కానీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఊరేగింపు ప్రార్థన కాదు. మనకు అదే ఊరేగింపు పట్టుకొని ఊరేగింపు మొత్తం ప్రార్థన. ఆ ప్రార్థన ఉంటుంది ప్రార్థన, ఊరేగింపు ప్రార్థన. అది అందరికి అర్థం అవుతుంది. ఏ ఊరేగింపు ప్రార్థన? ఉత్తే ఊరోజు చూపించడానికి మాంసం తినదు, చికెన్ తినదు, మటన్ తినదు, ఏడ తినదు. ప్రార్థన ఏం ప్రార్థన? ఊరేగింపు ప్రార్థన. ఇదే మా దేవుడు చెప్పిన అన్ని తినేసి ప్రార్థన చేయాలి. ఏం చెప్పారు? ఉపవాసం చేయనప్పుడు తినకూడదు. కథలో కూడా గుర్తు రాకూడదు. నేను ఇప్పుడు 21 రోజులు ఉపవాసం చేశాడు. మన పిల్లలందరూ 21 రోజులు ఉపవాసం. ఏం తెలుసా? నీరే టీయ అంతే. ఎవరికైనా చచ్చిపోయారు ప్రతికూలు 21 రోజులు ఉపవాసం చేశాడు. ఇక్కడ ఆయన ఉన్నాడు. మనమిద్దరే తిన్నాను. వీడు చచ్చిపోతానని చెప్పారు తల్లి. అయ్యారు పడుతున్నారు, లేగలేదు. 2 గంటలకు పడుతున్నారు. ఇప్పుడు చెప్పండి. మొదటి ఆడ దగ్గరికి వెళ్ళిపోయింది. రెండో నన్ను వీడు చచ్చిపోతాను పెడతారు. వాడి భార్య నన్ను బుర్ర తింటున్నాను అనుకుని అన్నం పెట్టారు. ఆ రోజు పెట్టారు. ఈ రోజు పెట్టారు. రేపు నీ చచ్చిన కానీ చావు. అడగలేదు మరి. చట్ట అయిపోయింది. ఆయన మా ఇంటికి తిరుగుతున్నారు. మనం ఏం తిన్నారు, అజిత్ ఏం తిన్నారు అని కరెక్ట్ తెలుసు. అజిత్ ఏం తిన్నారో ఒట్టు నీరే, ఇది లోపల నీరు, తర్వాత టీ, కాఫీ. మన పాలు కూడా లేదు మనకు. పాలు కదా ఏంటి ఏం పెట్టారు? గట్టిగా చెప్పు. డికాషన్ ఆడ ఎక్స్పెక్ట్ చేసారు. పాలు కడతారు. అయ్యారు పాలు అసలు కొనలేదు. నేనే కొన్ని సమయం నేనే టీ పెడుతుంది. తలెవరు లేచి మనం లేదని మనకు ఈడగలిగి అన్ని పడి చేస్తారు. మన ముగ్గురు కూడా కలిసి చేశారు. దేవుడికి ఇస్తారు. బిర్యానీ చేశారు. బిర్యానీ అర్థమైందా? శాంపాన్లు ఆ బిర్యానీ ఆడ అనుకున్నా ఉడికించేసి ఇచ్చేస్తారేమో అనుకున్నా. తేగల బిర్యానీ సూపర్ ఉందా? మమ్మల్ని పిలవండి. నేను అన్నిటికి అజిత్కి పిలవండి, మా పిల్లలకి పిలవండి. తేగలు తీసుకొని రండి, మాంసం తెచ్చారండి, బిర్యానీ చేసి ఇస్తాను. నిన్న మళ్ళీ మీరు గడికడికి 5 రూపాయలు ఇస్తారు. 5 రండి, బిర్యానీ పడండి. ఇది నొమ్మడానికి కాదు, తినేసే తిన్న పిల్లలు. శాంపిల్ తీసుకొని ముక్కలు తీసి అదే ఉడకబెట్టి ఉప్పు వేసి తినడం అలాగే బిర్యానీ చేసి చూడాలి. దానికంటే సూపర్ బిర్యానీ లేదు. దేవుడికి సౌకర్యం చెప్పుకొని వచ్చినది. ఎందుకంటే నీ మనసు మారడానికి బిర్యానీ గురించి చెప్తాను. సౌకర్యం కలిగింది. అందుకని ప్రార్థన నీ ఇంటిలో ప్రార్థన సౌకర్యం ప్రార్థన మెయిన్. తలవరి రావాలి. తలవరి లేచి అజిత్ వంటగది తెలియనప్పుడు ఈడలకు నిలబడి ప్రార్థన చేస్తుంది. వంటగది అది ఇక్కడ ప్రార్థన, ఇక్కడ కూడా ప్రార్థన. చూడండి, వంటగదికి మనం చెప్పలేదు వంటగదికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఆయన అందుకే నీ యొక్క ఆశీర్వాదం మా ఇంటికి స్తోత్రం కలిగింది. 3 గంటలకి వంటగది పెద్దలు అక్కడ 3 గంటలకి వంటగదికి వెళ్ళి చేయలేక పైకి ప్రార్థన.
మనం అడిగినది 3 గంటలకి. స్తోత్రం దేవునికి స్తోత్రం. ప్రార్థన ఉంటాయి. నీ ఒక్క విశ్వాసం ఉందా? అయ్యన్న దినేష్ ఆడి సీరియల్ చూడే సూపర్ పాటలు నేను కొట్టేసి బయటికి పంపించాను. ప్రార్థన లేని పాటలు ఆనందరూ చూసినప్పుడు నేను మూల కూర్చి ఏం చేయాలి? ఆ దేవుడికి దేవుడికి ప్రార్థన దేవా ఈ పిశాచిని మార్చండి, దేవా ఈడంతా మారమని. అది కూడా చూడ, నేను కూడా అక్కడికి వెళ్ళి నేను కూడా చూడు చూస్తున్న దేవుడవు వేదన పరచడానికి కాదు తండ్రి. హల్లెలూయా. ప్రార్థన ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీ పిల్లలు ఆశీర్వాదం. హల్లెలూయా. మన ఇంటిలో ప్రార్థన స్వరం వినిపించడం, ఆ ఇంటికి సాతాను రాదు, ఆ ఇంటికి సమస్యలు రాదు. నీ ఒక్కడే ఉంటే చాలు. హల్లెలూయా. మొదలు కాదు అక్కర్లేదండి, ఉప్పు కొంచెం ఉంటే చాలు. హల్లెలూయా. అన్ని కోరిక టేస్ట్ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా ఏ సక్సెస్ అవ్వదండి ఏ పని. హల్లెలూయా. కన్నీరు వచ్చి ప్రార్థన, ఉద్యోగం కావాలి కన్నీరు వచ్చి ప్రార్థన, ఆమేన్. డబ్బు కావాలి కన్నీరు వచ్చి ప్రార్థన చేయండి. విశ్వాస దేవ వాక్యం ఉంది, డబ్బు కావాలి, ఆమేన్. స్తోత్రం కలిగింది. అవసరం తీర్చాలని అవసరం తీర్చడానికి శక్తి నా మనవరాడు ఫోన్ చేసి ఆడి నాన్నకి నాన్న పిలిచాను, నన్ను నాన్న ఆడికి వినున్నప్పుడు చాలా కష్టం. నా అల్లుడికి నన్ను నాన్న పిలుస్తున్నారు, తాతయ్యకి నాన్న స్కూల్కి వెళ్ళినప్పుడు జ్వరం ఏదైనా వచ్చినప్పుడు, చిన్న జ్వరం వచ్చినప్పుడు వెంటనే ఫోన్ చేసి ఆడు పాస్ ఉంది ఆడుతుడు నన్ను పిలిచి నన్ను ప్రార్థించి జ్వరం. స్కూల్కి వెళ్ళినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు ప్రార్థన చెయ్యి, జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చెయ్యి, ఏదైనా మమ్మీ తింటున్నాను ప్రార్థన చెయ్యి. స్తోత్రం మనం అలాగే పిల్లలకి నేర్పిస్తున్నా. ఆమేన్. స్తోత్రం. అందుకే పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆరాధనకి వచ్చినప్పుడు ఏడుస్తున్నారు, భయంకర ఏడుపు వచ్చినప్పుడు. విశ్వాసులకి అందరికీ ఎందుకు ఏడుస్తున్నారు? హల్లెలూయా. అమ్మ ఏదో కొట్టారో తిట్టారని అనుకున్నాను, అమ్మ కొట్టలేదు, దేవుడు ముట్టాడు. ఆమేన్. 7 వయసు ఉన్నది, 5 వయసులో పిల్లలు ఇది ఏం చేసి ఏడుపు ప్రారంభ, భయంకరమైన ఏడుపు, గడికడి కాడి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు తాగా ఉంది. అది ఎలాగా జరిగిందంటే ఆ పిల్లలు వింటూ నేను ఒడిలోనే నేను ప్రార్థన చేసినప్పుడు వారు ఒడిలో నాన్నగారు ఎక్కడ కూర్చి ప్రార్థన చేస్తున్నారంటే అది కరెక్ట్ వచ్చి ఆ మూల చూపిస్తారు. ఇక్కడే నా ఒడిలో కూర్చి పడుకుంటే ఆడ పడుకుంటే ప్రార్థన ఆదరించి 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 అని పడుకున్నారు. అలాంటి ఒక ప్రార్థన నీ కుటుంబం ప్రార్థనలన్నీ మార్చగలుగుతాను. మారలేని వ్యక్తికి మార్పు కలుగుతాను. విడుదల జరగలేని విషయం విడుదల జరుగుతున్నది. కన్నీరు ప్రార్థన అదొక ప్రార్థన ఉండాలండి. 8 నిమిషాలు ముగిస్తాను. మీరందరూ పని చేసి వచ్చారు కదా, నాకు ప్రార్థన మనకు అవసరం. ప్రార్థన లేకపోతే మనం బ్రతుకు ఫస్ట్ మీరు 2 గంటలు ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. అలాగైతే మీరేం మళ్ళీ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? పాలు 1/2 గంటలు, 45 గంట ఇలా పైకి మాత్రం ఇది చూడదు, ఏది చూడదు, టైం చూడకూడదు, ఇది మాత్రం సైలెంట్ పెట్టండి. ఇది చూడకుండా కన్నీరు కట్టుకోండి. నీకు ఎప్పుడు నచ్చింది ఎవరు లేని టైంలో ప్రార్థన చేయండి. నీ ప్రార్థన ఎవరు ఏం చేయకూడదు, వినకూడదు, చూడకూడదు.
నీ ఏదో టైంలో ప్రార్థన చేస్తున్నారని వేరే ఎవరికి కూడా ఏం చేయకూడదు. తెలియకుండా దేవుడి సన్నిధిని నీ మూలికి ప్రార్థన చేయాలి. దానికి గొప్ప విడుదల ఉంది, అద్భుతం జరుగుతుంది. స్తోత్రం కలిగి ప్రార్థన చేయని వాడు ఓడిపోలేదు, చేయని వాడు గెలుస్తున్నాడు. ప్రార్థన చేయని వాడు నిరాశ ఉండదు, ప్రార్థన చేయని వాడు గెలుస్తాడు. ఈ పట్టణం మొత్తం నీకు ఎదురైతే నీకు భయపడకూడదు. ప్రార్థన చేసిన పట్టణం మొత్తం నీకు అనుకూలంగా మారుతుంది. ఈ పట్టణం మొత్తం నీకు అనుకూలంగా మారిపోతుంది. ఎక్కడ నీకు ప్రాబ్లం ఏ నీకు చూసి చేయి చూపి ప్రార్థన చేయి. యేసు నామములో ఇక్కడ విడుదల జరుగుతుంది. నేను మారడానికి కారణం నా చెల్లి. నా జీవితం అని లేవట వాక్యంతో చెప్తున్నాను. గుండా వల్ల తిరిగి ఇంటికి నా నాన్నకి ఎవరి కుర్రడికి ఎవరైనా చంపిస్తే ఆడికి డబ్బులు ఇస్తాను. నన్ను చంపిస్తే ఎవరు చెప్పారు? అప్పుడు నాకు బుర్రకి తగిలింది. ఇంటి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ ఉండకూడదు. దాని ముందు కొన్ని దేవిదాసు నా ఇంటికి వచ్చి చెప్పరు. అదిగో ఆ వచ్చిన వాడు కొన్ని దినముల లోపల ఇంటి విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అది కూడా మాత్రం కదా, పాస్టర్గా మారిపోతాను. నా చెల్లికి అక్కడికి అందరి నువ్వు వచ్చింది. ఎందుకంటే తాగుబోతుకు గుండా వాళ్ళకి వాడు సేవకుడు అవుతున్నారు. దేవుడు నమ్మడు చెప్పి ఒక సంవత్సరం ముగిసిన మునుపు దేవుడు నన్ను పట్టుకున్నాడు. నా చెల్లి 21 రోజు ఉపవాసం. నేను ఎక్కడ ఉన్నారని తెలియదు. 21 రోజు ఉపవాస ప్రార్థన ఏంటి? ఈ ప్రార్థనకి జవాబు ఇవ్వలేకపోతే ఇది దేవుడి సన్నిధికి వెళ్ళదు. ఇంకో భయంకర ప్రార్థన అనగా మీరే చేయకూడదు. మా తెలియదు అంత వేదన కలిగి సోదరు కలిగి రాత్రి 20 రోజు రాత్రి ఒక మనిషి వచ్చి చెప్పారు నీ ఇంటికి వెళ్ళిపోవాలని. రాత్రి పడుకున్నప్పుడు ఎప్పుడు నిద్ర రాదు. ఎవరో లేచి నీరు తాగుతున్నారు. నిద్ర మొత్తం అటు ఇటు తిన్న తెల్లవరి లేచి డబ్బులు తీసుకొని మా ఇంటికి వెళ్ళారు. 21 రోజు రాత్రి ప్రార్థన ముగించే సమయం ఏంటి ఇంటికి వెళ్ళలేదు. నేను 6 గంటలకి ఇంటికి వెళ్ళిన అమ్మ నన్ను కబలించుకొని ఏడుస్తున్నాను. ఆ ఊరు వాళ్ళందరూ 10 గంటలు వచ్చి ఏమో ఇంటికి చచ్చిపోయారు అని అనుకోండి. అప్పుడే తెలిసిపోయింది కుర్రాడు వచ్చిందని. ఇప్పుడు నేను చెల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది. చెల్లి అంటే నాకు ఎక్కువ అది చెప్పారు. చర్చికి వెళ్ళిపోయింది ఎవరో నాకు చెప్తున్నారు. చర్చికి వెళ్ళి అన్నింటికి వెనక్కి కూర్చున్నారు. అదే అక్కడ అదే పాస్ట్ వాక్యం. ఆ వాక్యం మొత్తం నాకు తగిలినట్టుగా ఆగండి ఏనంటున్నా. నీ ఎక్కడ దాగుండిపోతే ఈ రాత్రి దేవుడు నేను ముట్టకున్నారని చెప్పి వాక్య ప్రదేశం రాత్రి ఎవరైనా రక్షణ పొందడానుకున్నారో అని అడిగినప్పుడు సోదరు మా సంఘంలో దాదాపు 150 మంది మనుషులు ఉన్నారు. నేను అక్కడ కూర్చుని నచ్చి పైకెత్తాడు. అప్పుడు ఇంకొక పాస్టర్ చెప్పారు. ఆ పాస్టర్ నన్ను బాప్టిజం ఇచ్చారు. ఆ పాస్టర్ నాకు మేడ చేశారు. ఆయన ఇప్పుడు పరలోకం ఉన్నారు. సోదరు కుమారుడు రక్షణ పొందారండి. నేను చెయ్యి ఎత్తినప్పుడు మా తోడు దేవుడు. అప్పుడు ఈ విశ్వాసం అందరూ చెప్పారంటే ఆయన ఎందుకు చెయ్యి ఎత్తారని మీకు తెలుసా? ఆయనకు మారు మనసు ఉండలేదు. ఎవరు అమ్మకి ఇవ్వనంట. మా ఊర్లో తాగుబోతుకు పేకాడలు ఉంటారు చేయడం వాడికి పెళ్లి చేయడానికి అమ్మ నాన్న ఇవ్వను. ఏదైనా అమ్మకి మనకు మ్యారేజ్. అందుకని ఆయన మారు మనసు పొందారని. ఎంత ఘోరమైన విశ్వాసం చూడండి. ఆ రోజు బాప్టిజం అన్నారు చెప్పని నేను బాప్టిజం పొందాలని. అప్పుడు బాధగారు చెప్పని అంటే అనగా అవుదుకున్న దీనిలో వాక్యం నేర్చిన తర్వాత ఏం చేయాలి?
నేను చెప్పిన అలాగే కదా నాకు బాప్తిసం అవ్వాలండి. నేను బలవంతంగా చెప్పిన కాబట్టి నా తోడుగా ముగ్గురికి బాప్తిసం ఇచ్చారు. ఆ రాత్రి ఆ పాస్పోర్ట్ ఆ రాత్రి ఆ రోజు రాత్రి పగలు బాప్తిసం ఇచ్చారు. సాయంత్రం రాత్రి పెద్ద మీటింగ్ నేను అభిషేకం పోతుంది. నా తోడుగా ముగ్గురు కూడా అభిషేకం పోతుంది. అభిషేకం పోతుందంటే 8 గంటలకి స్టార్ట్ చేసిన ప్రార్థన 3 గంటలకి ముగించారు. తర్వాత ముగ్గురు ఒక్కడికి ఆడు వెనక్కి వెళ్ళిపోయి ముగ్గురు ఒక్కడు ఏమైంది వెనక్కి వెళ్ళిపోయిన కాబట్టి ఏమైందని తెలుసా, అతనికి ఒకడు కత్తితో ఆడికి పుడిసి చంపేసి మా దేవుడికి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడు కుటుంబం శిథిలం అయిపోయింది. దేవుడికి విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆ వ్యక్తి కుటుంబం మొత్తం ఏమైందంటే శిథిలం అయిపోయింది. సో నేను పాస్టర్ అయింది, వేరొకరు పాస్టర్ అయింది. స్తోత్రం చెప్పచ్చు కదా. అది ఎలాగ మారిందంటే నా చెల్లి ప్రార్థన. నాకు ఈ మధ్యలో చాలా సీరియస్ ఉంటుంది అన్నప్పుడు చిన్న చెల్లి ప్రార్థన, పెద్ద అక్క కూడా 3 దినములు ఉపవాస ప్రార్థన. అక్కడ భార్య చనిపోయి ఆయన కూడా చచ్చిపోతావా అని భయంతో వారందరూ కూడా ఇద్దరు కూడా కలిసి ప్రార్థన ఏం చెప్పండి, నేను కావదు సమయం అవ్వలేదు, అందుకే నేనేం చేయను చావదని చెప్పారు. సోదరు చెప్పిన మాట ఏంటంటే నా చెల్లి ఇప్పుడు కూడా అక్క ఒక్కడు మామూలు మధ్య అక్క ఉంది, అడుగు సోమరి అంత గట్టిగా ప్రార్థన. మాకు ఇద్దరు నా కోసం గట్టిగా ప్రార్థన చేసి అని చెప్పండి. మాత్రం కాదండి, ఏదైనా డబ్బులు ఉంటే నేను అక్కకి కూడా ఇస్తాను, చెల్లికి కూడా ఇస్తాను. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. చెప్పిన మాట ఏంటంటే ప్రార్థన చేయని ఒక్కడు ఉంటే నా వంటి వాళ్ళు మారిపోతుంది. నా వంటి వాళ్ళు ఈ సంఘ లోపలికి చాలా మంది రావాలంటే నీ మోకరించి మూల ప్రార్థన స్టార్ట్ చేయగలరు. ఈ బైబిల్ స్టడీ ఒక్క సంవత్సరంలో పూర్తి ఆగినప్పుడు చాలా మంది బాగు తీసుకుంటారు. దేవుడు కథలు చేస్తాడు. ఇప్పుడు ఆరాధనకి ఎదురుగా నిలబడిన వ్యక్తికి దేవుడు ముట్టుతుంది. ప్రవచనం రాసి ఉంటుందో కొన్ని కుటుంబాలు దేవుడు దర్శించబోతున్నారు, కొన్ని కుటుంబాలు దేవుడు ముట్టబోతున్నారు, కొన్ని కుటుంబాలు దేవుడు దర్శించబోతున్నారు. సమాధానం ఉండకుండా సమాధానం దొరకడు, గతికి వెతికి నాకు దేవుడి మీద నమ్మకం. మా సంఘ బిడ్డలు కూడా శుక్రవారం ఈ చర్చ కోసం ప్రార్థన చేస్తున్నారు, మీ అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నారు, విశ్వాస వర్గ ప్రార్థన చేస్తున్నారు. మనమందరూ కూడా కలిసి ప్రార్థన చేసిన అద్భుతం జరుగుతుంది. ఆ బలి ఇక్కడ నుంచి స్తోత్ర బలి పైకి ప్రార్థన పైకి మనపడి ఏదైతే సంఘం ఇరుగొట్టి తీసుకొని వెళ్ళాలనుకున్నారు. మనకలాంటి విశ్వాసం పక్క విశ్వాసం దేవుడు వాడికి ఏదైనా ప్రాబ్లం ఉన్న వాడికి దేవుడు ప్రార్థన చేసిన విడుదల ఇచ్చారు. అటువంటి వాడు చర్చకి రాలి దేవుడు అనుగ్రహం చేస్తుంది, దేవుడు విడుదల ఇస్తాడు. వర్ష ప్రార్థన చేసిన దెయ్యం పోయిందా మన చర్చ నుండి? నీ కూడా రావాలి, నేను చెప్పాను, నేను కూడా తీసుకుంటున్నా. దేవునికి సౌకర్యం వివాసం ఉన్నాయి. అప్పుడు భార్య భర్తలు వచ్చి విడుదల పొందండి. దేవునికి సౌకర్యం అది మీకు ఎవరికైనా రావచ్చు. కానీ బాగుంది 3 రోజుల తర్వాత భోజనం నిద్రిస్తారు. పిల్లలకి మాత్రం ఏదైనా పిల్లలు ఉంటే ఆడికి మాత్రం పడుతుంది. టీ వచ్చారు, ఏ టీ అండి? డిగర్స్ పాలు ఉండదు. నాకు ఎందుకంటే పాలు నాకు నచ్చలేదు. ఈ టైంలో పాలు టీ తర్వాత ఎక్కువ తాగుతున్నందులో కప్ప పట్టుతుంది. వాకించి పరిచయం చేయడానికి సోదరం కలిగి
సంఘబిడ్డలారా, ప్రార్థన చేయండి. గ్రామ దేవుడు మార్చబోతున్నాడు. అది నా విశ్వాసంలో చెప్తున్నది. కొన్ని కుటుంబాలు దేవుడు దర్శించబోతున్నారు. ప్రతి కుటుంబంలో ఇప్పుడు సమాధానం లేకుండా అటు తిరుగుతున్నారు. ఈ రాత్రి సరిగా విన్నారు. దేవుడి సన్నిధికి రా. ఈ రాత్రి నీకు విడుదల. నీ వారి భర్తల సమస్యలు మారిపోతుంది. నీ కుటుంబ సమస్యలు మారిపోతుంది. అది మారడానికి నీ ఎక్కడ వెళ్ళారో సమాధాన సంతోషం ఇంటికి రాలే. ఇక్కడికి వచ్చే డబ్బులు ఖర్చు చేయనక్కర్లేదు. ప్రార్థన విడుదల జరుగుతుంది. విడుదల పొందిన తర్వాత ఖర్చులు చేయాలి. డబ్బులు ఆ ఇంటికి ఈ దినములు ప్రార్థన ప్రారంభించండి. నీ భర్తలు కొట్టింది పిల్లలు నీ కోసం కూడా ప్రార్థన. ప్రార్థన ఇస్తారు, విడుదల ఇస్తారు. దేవునికి అర్పిస్తాను. ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించగా అందరం ఒక నిమిషం దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ రాత్రి వేళ దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడారు అంటే ఒక నిమిషం దేవుని సన్నిధిలో సమర్పించి 3 విషయాలు చెప్పాడు. నీ శరీరాన్ని సజీవ యాగంగా అర్పించు. యాగముగా అర్పించినప్పుడు నీ శరీరావయాలు మొత్తం దేవుని చేతికి అప్పగించి తీరాలి. రెండోదిగా చెప్పిన మాట విశ్వాసము ఒక యాగం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేను విశ్వాసం కొరకు పోరాడతాను, సినిమా చూడను, పాపం చేయను, అవసరం కాని చోట్ల, దేవుడు లేని చోట్ల, దేవునితో అనుబంధం లేని చోట్లకి పద్ధతులకు నేను వెళ్ళను, విశ్వాసం కొరకు పోరాడుతాను. కావాలంటే నా ప్రాణం పానార్పణ్యముగా అర్పిస్తాను. మూడోదిగా చెప్పిన మాట ప్రార్థన యొక్క బలియాగం. దేవా, నేను ప్రార్థన చేస్తాను, నా పిల్లలకి నేను ప్రార్థన నేర్పిస్తాను, నా కుటుంబంలో మేము ప్రార్థన చేస్తాం. అరుణోదయ ప్రార్థన, సాయంత్రం వేళ ప్రార్థన. మేము కుటుంబ సమేతంగా ఇన్ని రోజులు మేము ప్రార్థనను అభ్యంతరపరిచాం. ప్రార్థన చేయకుండా కేవలం చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి, కేవలం గుంపుగా కూడినప్పుడు మాత్రం ప్రార్థన చేసి పోరాడాం. అది కాదు. కుటుంబంగా మనం ప్రార్థన చేద్దాం. పిల్లల చదువు విషయం కోసం ప్రార్థన చేద్దాం. వ్యక్తిపర విషయాల కొరకు, అప్పుల విషయం మారిపోవడానికి, మంచి పంటలు దొరికి తీరడానికి, కుటుంబంలో సమాధానం రావడానికి, ధన సంపదలను దేవుడు మనకి తీరడానికి, కుటుంబం బాగుండి తీరడానికి ప్రార్థనలో మనం పెనుగులాడుదాం, ప్రార్థనలో మనం పోరాడుదాం. ఈ రాత్రి వేళ దేవునికి సన్నిధిలో అందరూ ఒక నిమిషం సమర్పించుకుందాం. దేవా, మేము కూడా యాగం అర్పించి తీరాలి. సజీవం చెంది యాగాలు అర్పించి తీరాలి. దేవా, మేము విశ్వాసం కొరకు పోరాడాలి. మేము కూడా దేవుని ప్రార్థనలో బలపడే వారిగా మారి తీరాలి. ఇవన్నీ మనం తలుచుకొని ప్రార్థన చేసిన సందర్భంగా మన మధ్య నీళ్ళు అడుగటి శబ్దంతో ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధులు అయిన తండ్రి, నీ స్తోత్రాల దేవా.